హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొడుకులు ఉంటాల కోరికలు ఇరాల బిడ్డలు ఉంటాల ఇరాలంటారు. మన గర్భాలు పుట్టిన కొడుకు లేడు, మన గర్భాలు పుట్టిన బిడ్డ లేదు. నువ్వెప్పుడు ఏడుస్తున్నావో శుక్లాపదేవి, నీకు పిల్లగండ్ల మీద ప్రేమ ఉన్నప్పుడు ఆగో చేసి చెడాల గని చేయక చెడరాలంటారే బాబా. తిరుపతి తీరంగం వారంది వారంది కాశీ గయాయ ప్రమాణ సప్తేది యాత్రలు తిరిగి భగవంతుని పూజలు కట్టాలే. ఆగో పూర్వజన్మ కాలాన పూర్వాన వేసిన పుణ్యాన పిల్లగల్లో ఉడతారట. మనం ఏ జన్మలో ఏ పాపము వేసినామో, ఎన్ని పాపాలు వేసినామో అందుకే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామమ్మా. ఆగో నీ ఎంబడి పూజ కట్టరావన్నట్టు నా తరముగా నాకు కొడుకులు బిడ్డలు కావాలి తప్పకుండా. వద్దు అంటారా? కావాలంటన్నా. ఇంతవా అయినవా? నేనా మొగది నువ్వే? నేనా పెళ్ళాన్ని నువ్వా? మొగడి చెప్తే పెళ్ళ వింటదా, పెళ్ళ చెప్తే మొగడి వింటదా చెప్పుర్రా. ఇవాళ రేపు మీ మొగలు రేపు నచ్చలేదు, మొత్తము మహిళా సంఘాలనే ఉన్నది. ఒక బండి కట్టి ముండి గట్ట కట్టి పగ్గాలు పట్టుకొని బండి నిలుస్తుంటే బండి కింద ఎట్ట కథ 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 అనుకుతుందో ఇంత పెళ్ళ అనేది ఆ చిట్టకు రాగానే గద 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 అన్ని డాక్టర్లు అయినాయి. గద గద అనకాల మొగ నిలిస్తే పెళ్ళ అయితే ఇవాళ రేపు మీ మొబైల్ రేపు నడచలేదు. ఒక ఆధార్ కార్డును ఐటీ బ్యాగ్ ఉంటే అయిపోయి కోపం వచ్చి దెబ్బ కొట్టినవి అనుకో, ఆధార్ కార్డు పట్టుకొని ఐటీ బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్ బస్సు ఎక్కితే ఇక నాకు రంగు తిరిగానంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాలి. ఈ గవర్నమెంట్ సలహా మరి ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఆడవాళ్ళకు బస్ టికెట్ ఫ్రీ అయినప్పుడు మరి మొబైల్ అంటే ఆధార్ కార్డు పట్టుకొని పోతే ఆడవాళ్ళకు బస్ టికెట్ ఫ్రీ అయినప్పుడు మరి మొగళ్ళు ఓట్టేసింది కదా. మొగళ్ళు పొద్దుదాకా కైకిలు పోతారు, కూలి పోతారు, బర్రకు పోతారు, గొర్రకు పోతారు, సాయంత్రం ఇంటికి వస్తారు. పాపం అని అదే ఆధార్ కార్డు పట్టుకొని కరెంట్ షాప్ పోతే మనిషికి ఒక నైట్ ఫ్రీ ఇస్తే కోట్లు ఫ్రీ ఇస్తే ఏమైతుంది? అలా అన్యమని భగవంతుని తిరుపతి తీరంగం వనంది మహానంది కాశీ కాళేశ్వరి వాతావరణి నీ ఎప్పటి పూజకు మన ఇంట్లో ఉన్నారు 7 దాసులు ఉన్నారు. 7
దాసులను ఎంబడి పెట్టుకొని కొమ్మని భార్య పిల్లలు పెట్టి కమలవన్న ఎంబడి పూజకు రావాలంటే నా తరమ కాదు సరళయ్యా దాసులను ఎంబడి పెట్టుకొని పోయేస్తా ఏం చేస్తానవే నేనేం చేసి పాడైతన్న దొరసాని ఒకని పిల్లల్ని ఓడెత్తుకొని పోతే జాడ లేను తండ్రి జాడకెత్తి చూస్తా నేను అన్న తప్పు కదా ఎట్లా తప్ప అయితే దొరసాని చెప్పు నేనేమన్నా ఒకని పిల్లల్ని ఓడెత్తుకొని పోతే జాడ వేయను తండ్రి జాడకి ఎదురు చూస్తానంటే తప్ప మరి రాముల భార్య సీతాదేవిని ఎవరెత్త పేరు రావణ బ్రహ్మ రావణసూరుడు రావణసూరుడు జాడకి ఎవరు వేయండు ఆంజనేయుని తండ్రి ఎవరు వాయుదేవుడు అంటే గాలిదేవుడు గాలి గురించి ఇంట్లో ఉడకపోతున్నా అని గలవల్ల కూర్చొని గాలి గురించి ఎదురు చూస్తున్నా ముఖ్య సక్కకుండా రాముని భార్య సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకోకపోతే జాడకు ఆంజనేయుడు వేయండు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు వాయుదేవుడు అంటే గాలిదేవుడు ఉడకపోతానని గలవల్ల కూర్చొని గాలి పొరుగు చూస్తాను అయితే కానీ నా భర్త నాకు సెలవునిచ్చిండు భగవంతుడు గుళ్ళలో కుదరబోతున్నా అత్తవా బంగారు శుభార్త చెప్పిన తల్లి ఇక నీతో నన్ను తీసుకోపో నేను అరడానన్నాడు కట్టుకుంటా రేపు నా గర్భార కొడుకన్న బిడ్డ ఉడితే నా భర్త ఉన్నాడు కాబట్టి నా భర్త పేరు చెప్పుకుంటాను నీకు కొడుకో బిడ్డ ఉడితే ఎవరి పేరు చెప్పుతావు ఈ ఊళ్ళో ఎవరిని ఉంచుకుంటావు అబ్బో ఆయన పిత్రాన్ని అంగడిపోతే ఊరు పిత్రాన్ని ఉపాసం ఉన్నాయి కాసి ఏం మాట్లాడితే రేపు నా కొడుకన్న బిడ్డ ఉడితే నా భర్త ఉన్నాడు భర్త పేరు చెప్పగలుగుతా నీకు మొగలేడా ముద్దులో లేడా ఇంటెనుకో లేడా బయటో లేడా చుట్టపో లేడా బంధువో లేడా రేపు కొడుకన్న బిడ్డ పుడితే ఎవరి పేరు చెప్తావే దాసి మల్లేశ్వరి అంటూ గట్టగట్టనా అవ్వా మొగడున్నదో కన్నదో కానుప మొగలేక కన్నదే కదర కల్లా కానుప నీకే వెళ్తా నేను భర్త లేక కన్నాను అనుకో ఇంటి వాళ్ళు వస్తారు జైన్ వాళ్ళు వస్తారు ఇంటెనుకోడు వస్తాడు ఇంటి ముంగటోడు వస్తాడు ఆహా బిడ్డ ఏ భర్త లేక ముందు ఏ భగవంతుడు నీకు ఇట్లా సంతాన పాలిచ్చే ఏ నరుడు కన్ను తెరిపించే అని లొచ్చాడు మౌతులు తీసుకొస్తాడు గంపెడు నా క్వశ్చన్ గానీ గంపెడు మౌతులు తీసుకొచ్చి నా ముంగడ పెట్టి పెద్ద పెక్షలు కొట్టి అయితే మరి నీకు భర్త ఉన్నాడా నా ఆయన ఇక్కడే ఉన్నాడా నా ఆయనే బర్ల చంద్రమోహిని శైలే పడతాడు ఆయనే మా పాత అడితే రిచ్చిన పడుతుందానే పడి ఎటుపోతాడు ఆయన ఎటుపోతాడు ఇక నేను కలవైంది అనుకో ఉప్పల్లి వేస్తాడు నేను పచ్చర వేయింది అనుకో పత్తి దాడి వేస్తాడు నేను నాటేవేంది అనుకో నార్వంచే వేస్తాడు ఇక నేను తొడి పోతే గడ్డావేసి చూస్తాడు టాటర్ పట్టుకొని పెట్టుకొని పూజల కాని బయలు ఎట్లా పోతున్నది పొద్దు పోతులు రెండు పొద్దులే
ఎవరు